నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ విషయానికి కౌంటర్గా ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడాలి. ఏం మాట్లాడారు మీరు సిద్ధం సభలో? ఏ రోజైనా ప్రజల గురించి సిద్ధం సభలో మీరు మాట్లాడారా? నాకు పత్రిక లేదు, మీ అమ్మ మీద ఒట్టాయి, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎటు ఒట్టావు, ఒట్టు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళని చంపేశారు మీరు. మీ అమ్మ మీద ఒట్టాయి, ఆమెను కూడా చంపుతావేమో, నీ భార్య మీద ఒట్టాయి, నీ పిల్లల మీద ఒట్టాయి, సాక్షి పేపర్ నీది కాదని. TV9 NTV లాంటి కొన్ని టీవీలకి డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదని ఒట్టాయి నీ భార్య మీద, నీ బిడ్డల మీద. అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంత చెల్లెలని కూడా చూడకుండా అత్యంత దారుణంగా, అత్యంత గుబుత్సాకరంగా, అత్యంత హేయంగా సొంత చెల్లెలు కూడా విమర్శించట్లేదని చెప్పేసి నీ భార్య పిల్లల మీద ఒట్టేయమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అవసరమైతే వేస్తావు నువ్వు, అంత అబద్ధాల కోరివి, అంత దారుణమైనటువంటి వ్యక్తివి. సిద్ధం సభలో ఈ అబద్ధాలన్నీ చెప్తా ఉంటారు. ఈ అబద్ధాలకి కౌంటర్ ఇస్తే బాధ. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయనకు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు, నీకెందుకు పెళ్ళిళ్ళ గురించి ఎందుకు? ఈరోజు కాలిందా? బాగా కాలాల్సిన చోట కాలిందా? ఆయనతో పెట్టుకోవద్దు అని చెప్పేసి జనం చెప్తూ ఉంటారు, వాళ్ళు జన సైనికులు చెప్తూ ఉంటారు. మా పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు, మేము అదే పద్ధతిలో కౌంటర్ ఇస్తామని. నువ్వు సిద్ధం సభ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్కి 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, రామోజీరావుకి ఈనాడు ఉంది, నాకు ఏమి లేవని పేదాడుపులు ఎడుతూ ఉంటావు కదా. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఇవాళ పవన్ కళ్యాణ్ బాగా పెట్టాడు, నాకు 4 పిల్లలు ఉండారా, రా 4వ పిల్లంగా నిన్ను చేసుకుంటానని. సిగ్గుపడాలి. రెండోసారి సిద్ధం సభ పెడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకొని ఉండాలి. దానికి కూడా ఈరోజు మీరు వచ్చి కౌంటర్లు చెప్తా ఉంటే అట్ట మాడ లేకపోతే మగాడు కాదని, పవన్ కళ్యాణ్ మగవాళ్ళను కూడా చేసుకుంటారని ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి మగాడని, జగన్మోహన్ రెడ్డి మగాడని ఎవరన్నారు? మీరు ఎవరన్నా చూసి చెప్తున్నారా? మగాడో కాదో భారతి గారు చెప్పాలి, ఆమెకు తెలుసు. ఒకవేళ మగాడైతే ఆడంగిల మాటలు మాట్లాడు, మగాడైతే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడు, మగాడైతే విడాకుల గురించి మాట్లాడు. పొద్దాకల ఆడంగిల మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి మగాడైన పవన్ కళ్యాణ్కి కాలి నిన్నే చేసుకుంటారు రాబోయ్ అని మాట్లాడాడు. ఇక మీరు మాట్లాడకుండా మానుకోవాలి. ఇప్పుడైనా మగాళ్ళు అయితే లేదు, ఆడంగిల మాటలు మాట్లాడైతే మళ్ళా పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్ చేసుకొని శోభనానికి కూడా డేట్ బుక్ చేసుకుంటాడు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఎందుకు? మీరు ముఖ్యమంత్రి అయితే మీరు ఈ రాష్ట్రం గురించి మాట్లాడండి, ఈ రాష్ట్రంలో విద్యార్థుల గురించి మాట్లాడండి, వాళ్ళ జీవితాలు అల్లాడిపోతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉండే యువతకు ఉద్యోగాల్లోకి అల్లాడుతూ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి. ఈ రాష్ట్రానికి ఏదో ఎలగబడతాను, రాజధానిని తీసుకొచ్చి ఎలగబడతానని మాట్లాడావు, రాజధాని లేకుండా చేసావు, ఆ రాజధానికి 100 రకాల ముద్రలు వేసావు. కమరావతిని ఒకసారి, భ్రమరావతి అని ఒకసారి, అది ఒక కులానికి ముడిపడిందని ఒకసారి, మునిగిపోయిద్దని ఒకసారి, అక్కడ కట్టడం కుదరదని ఒకసారి, రకరకాలే చెప్పావు. ఏది పొడిచావా? 3 రాజధానులు పొడిచావా? ఎవడ పొడిచా? ఎక్కడ కట్టా? ఒక రాయన్న పెట్టావా? అదేమంటే ఇప్పుడు ఎవడు మాట్లాడుతాడు కొడాలి నాని. రాజధానులు అసలు ఎందుకు అవసరం? నీకు అమ్మాబాబులు ఉన్నారు, అది మర్చిపోవాక. అమ్మాబాబులు లేకుండా మనిషి ఉంటాడా? అట్లాగే రాజధాని ఉంటుంది రాష్ట్రానికి. ప్రతి మనిషికి అడ్రస్ ఉంటుంది. రాష్ట్రం మొత్తం మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మనుషులమైనా నాకు ఒక అడ్రస్ ఉంటుంది. అట్లాగే రాష్ట్రానికి కూడా ఒక అడ్రస్ ఉండాలి. ఇప్పుడు మీరు అడ్రస్ ఏం పెట్టుకుంటున్నారు? అమరావతి అనే కదా, రాజధాని అమరావతి పేరు మీదే కదా మీ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాంటప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళకంతో వీళ్ళకింతో ఇచ్చి ఏదో జనాన్ని తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఎంత ఇచ్చి నడుపుతున్నావు తెలుసుగా. మన వైవి సుబ్బారెడ్డి వచ్చి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వచ్చి అటు చెంపలు ఇటు చెంపలు కొట్టారంట కదా కూర్చోబెట్టి. ఏమయ్యా 3 రాజధానులు అని చెప్తా ఉన్నారు, మనిషికి 1000 రూపాయల చొప్పున మా దగ్గర తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి 200 ఇస్తూ ఉన్నారు, మిగతా 700 మీ జేబులో పెట్టుకుంటున్నారు, దాదాపు రోజులు లెక్కేసుకుంటూ ఉన్నారు, 4.5 సంవత్సరాలు రోజుల పాటు ఉంటున్నారు, అక్కడ టెంట్ లేదు, ఏమి లేదు. మేము వచ్చేటప్పుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 10 మందిని తీసుకొచ్చి ప్లే కార్డులు పెట్టుకొని ఇట్లా కూర్చుంటున్నారంటని. 3 రాజధానుల ప్రాజెక్టు నిరంతరం ప్రాజెక్ట్ అయిపోయింది. 3 రాజధానుల ప్రాజెక్టు రోజు అక్కడ ధర్నా కూర్చోబెట్టుకోవడానికి 1000 మందికి డబ్బులు ఇవ్వటం, వాటిల్లో జనాలు తీసుకురాకుండా 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెడతాం. అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు 100 మందిని తీసుకురావటం. ఇది ఒక ఎంపీ గారికి బ్రహ్మాండమైనటువంటి
బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతు దొరికినట్టు దొరికింది ఈ 5 సంవత్సరాల పాటు. ఏమన్నా ఒరిగిందా? 3 రాజధానుల ఉద్యమం ద్వారా గ్రామాలు జరుగుతున్నాయా? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మొత్తం 3 రాజధానులు కావాలని ప్లేకార్డులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారా? కలలో మీకు ప్రేతాత్మలతో మాట్లాడే అలవాటే కదా ఉంది. ఎక్కడైనా ప్రేతాత్మలు మాట్లాడినేమో చెప్పాలా ఈ సందర్భంగా. ఎక్కడైనా మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఏ జబ్బు లేదంట, ఆయన ఫిట్గా ఉన్నాడంట. ఈయన పట్టుకొని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫిట్గా ఉన్నాడని ఈయన పట్టుకొని చెబుతున్నాడు. జిమ్ చేస్తాడు, అది చేస్తాడు, ఎట్టున్నాడు. ఎవడికి కావాలి మీ శరీర సౌందర్యం గురించి, మీ శరీర సౌష్ఠ్యం గురించి ఎవడికి కావాలా? జగన్మోహన్ రెడ్డి మానసిక రోగి, అవునా కాదా? ఆయనే మీరే చెప్పారు. ఇక్కడ మా అధికార ప్రతినిధి పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టి బోషడిగా మాట్లాడాడని చెప్పి మాట్లాడితే, బోషడికే అని మాట్లాడినందుకు బీపీ పెరిగింది. ఆ బీపీని కంట్రోల్ చేసుకోవడం కోసం మేము పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసామని చెప్పేసి మీరే చెప్పారు కదా. బీపీ ఉన్నట్టేగా లెక్కన. సరే, బీపీ లేదు. బీపీ లేకపోతే మీరు సభల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా ప్రజలకు చేసిన మేలు చెప్పాలి కదా. చొక్కాలు మడతేయండి, చేతులు మడతేయండి, వాళ్ళకు విలేకరులు వచ్చారు, వాళ్ళు కొట్టండి, వీళ్ళని నరకండి. ఎందుకు చెబుతా ఉన్నారు?